కుకుట్పల్లి నల్లచెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ప్రారంభించామని ఇప్పుడు హైడ్రా అధికారులు కూల్చివేయడం సరికాదన్నారు నిర్మాణాల ఓనర్లు. తమకు కాస్త టైం ఇస్తే షాపులను ఖాళీ చేసేవారమని చెప్పారు. ఇక మరోవైపు 16 సముదాయాలకు ఎప్పుడో నోటీసులు ఇచ్చి ఇవాళ కూల్చివేతలు చేపట్టామన్నారు హైడ్రా అధికారులు. ఎంత చెప్పుకున్నా అది వాళ్ళ వెద తీరదండి. ఎందుకంటే వాళ్ళు స్టార్టప్ చాలా కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి దే స్టార్టెడ్ న్యూలీ లైక్ 2 years బ్యాక్. ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సామాన్లు మిషన్స్ అన్ని చూసారు కదా, అన్ని హై క్వాలిటీ ఆర్ఓ వాటరు, లోపల చిమ్నీస్ కానీ ఎంత కాస్ట్లీవో. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 1 గంటలో ఇవన్నీ తీయాలంటే ఎలా తీస్తారండి? ఇప్పటికిప్పుడు మొత్తం డిమానిష్ చేస్తే ఎవరికి ఏమొస్తుంది? అట్లీస్ట్ ఒక 1 month టైం పీరియడ్ అయినా ఇచ్చి ఉంటే వాళ్ళు ఇవన్నీ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ తీసినా సరే వాళ్ళ ₹1 కోటి అయితే రాదు కదా. వాళ్ళకి ఆల్మోస్ట్ 100 మంది బతుకుతున్నారు దీని మీద ఆధారపడి. 100 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. అట్లా మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెమైనా మన ప్లేస్లో ఉండి ఆలోచించి ఇలాంటి డిసిషన్స్ తీసుకునేటప్పుడు, ఈ ప్లేస్ వాళ్ళది కాదు, వీళ్ళు ఓన్లీ లీజ్కే తీసుకున్నారు. ప్లేస్ అన్న వాళ్ళదైతే ఏమని అనుకోవచ్చు. వాళ్ళు లీజుకి తీసుకొని పెట్టుకున్నారు. లీజుకి తీసుకునేటప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి చుట్టుపక్కల, అలానే వీళ్ళు అనుకున్నారు. మనం కొనుక్కునేటప్పుడు అయితే అన్నీ చూస్తాం. ఇంతకుముందు గవర్నమెంట్ 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఏం భయం లేకుండా పెట్టుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా చేయొద్దండి. కనీసం ఒక 2 నెల ముందు నోటీసులు ఇవ్వండి. అప్పుడు ఉన్నారంటే అది వాళ్ళ తప్పు. ఇప్పుడు కనీసం వీళ్ళకి నిలువ నీడ లేకుండా అయిపోయింది. ఇన్సూరెన్సులు లేవు, ఏమీ లేవు. వీళ్ళు మళ్ళీ ₹1 కోటి సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ₹1 కోటి అంటే వీళ్ళు మళ్ళీ బ్రతకడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇదంతా వాళ్ళు ఒక దేవుడి గుడి ఎలా కడతారో అలా కట్టుకున్నారు. రాజేష్ కొట్టు ఎక్స్క్లూజివ్ కొట్టు.